హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ క్యాక్టస్ చూసారా ఎంత మంచి కలర్ ఉందో. ఇది పత్తి మందారం అండి. అసలు మొక్కలు చూస్తుంటే మనకి ఎన్ని గార్డెన్స్ చూసినా ఇది దానిమ్మ అండి. ఎన్ని గార్డెన్స్ చూసినా ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మనకి టెక్సాస్ సేజ్ అండి. చినుకు పడ్డప్పుడు ఆ పువ్వులు చక్కగా పూసేస్తాయి. ఈ తోటకూర చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. పక్కనే తులసి కూడా ఉందండి. మొక్కలు చూస్తుంటే ఎవ్వరి గార్డెన్‌కెళ్ళినా సరే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి. ఇదైతే కేశవర్ధిని అండి. ఇంతకీ గార్డెన్ ఎవరిదో మీకు చెప్పలేదు కదా! హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీలో ఉంటున్న అనుప్రిత గారిదండి. అనుప్రిత గారికి పుడమిపుత్ర అవార్డు కూడా వచ్చింది. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చూసారా? భలే ఉన్నాయి కదా! ప్రతీదీ అండి. ప్రతీదీ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని రకాలున్నాయండి అనుప్రిత గారి గార్డెన్‌లో. శంకుపూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే పింక్ ముద్ద ఉంది, బ్లూ కూడా ఉందండి. 2 కూడా ముద్దలే. శంకుపూలు ముద్దవైతే చాలా బావుంటాయండి. అసలు శంకుపూలు మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. టీ పెట్టుకుంటే చాలా మంచిదంటారు. ఈ ఫ్రూట్ ఏంటో తెలుసా అండి? లెమన్ వైనట్ అండి. ఎంత రేర్ ప్లాంట్స్ ఉన్నాయో చూడండి. ఇది బొగడబంతి. ఇలా అనమాట. పక్కనే గుత్తి పూలున్నాయి. ఇది చూసారా పెంటాస్ ఎంత అందంగా ఉందో. ఒక ఫ్లవర్ బొకేలాగుంది చూసారా? ఈ గోడ మీద కూడా కొన్ని క్రోటన్ టైప్ మొక్కలు పెట్టారండి. ఇదిగోండి. ఇది కూడా లెమన్‌కి సంబంధించిందే అనుకుంటానండి. ఆ ఫ్లవర్ అదిగో చూసారా చిన్న పిందె కూడా ఉందనమాట. గార్డెన్ లవర్స్ అందరూ చూడాల్సిన గార్డెన్ అని చెప్పొచ్చండి. ఇవైతే జెర్బేరా అండి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో జెర్బేరా పూలు. ఇవిగోండి ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలు పండిస్తున్నారండి. నందివర్ధనం కూడా ఉంది పక్కన. ఇదిగోండి చిక్కుడు పాదండి ఇది. పూత చూసారా ఎలా ఉందో. చక్కగా తెల్లగా పువ్వులు, కాయలు భలే ఉన్నాయి కదండీ చిక్కుడుపాదు. ఈ పైదాకా వెళ్తుందండి. ఈ పక్కనే క్రాటన్ హ్యాంగింగ్‌గా పెట్టారనమాట. ఇదైతే కోలియాస్ అండి. కోలియాస్‌లో వెరైటీస్ అనమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. కోలియాస్‌లో చాలా వెరైటీలు ఉన్నాయండి ఈ గార్డెన్‌లో. ఇక్కడైతే చక్కగా అరేంజ్ చేశారండి. క్రాటన్ మొక్కలనమాట. అంటే అన్ని పేర్లు నాకు తెలీదు కాబట్టి కంబైన్‌గా క్రాటన్ అనేస్తున్నానండి. ఇవన్నీ కలిపి ఓ పక్కన చక్కగా అరేంజ్ చేశారనమాట. ఈ పక్కనే కెలేడియం కూడా ఉంది చూసారా? ఇది చూడండి క్రాటన్ యెల్లో, గ్రీన్ మిక్స్ అయ్యి చాలా అందంగా ఉంది కదండీ! ఎంత బాగున్నాయో చూడండి. ఈ ఇది కూడా ఒక తమలపాకు చెట్టు అండి ఇది. ఇది కూడా ఒక అంటున్నాను బ్రహ్మకమలం ఉంది ఆ పక్కన. ఆ విషయం చెప్పబోయి అలా అన్నాననమాట. చూడండి ఈ క్రీపర్ కూడా చాలా బాగుందండి. ఆకులే అందంగా ఉన్నాయన్నమాట. అంటే ఇది నాకు తెలిసి గిన్నె మాలత అనుకుంటానండి. లేతే ఆల్మండా క్రీపర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియో మా ఫ్రెండ్ షేర్ చేశారండి నాకు. అందుకని నేను దగ్గరగా చూస్తే మొక్కల పేర్లన్నీ చెప్పగలను. కానీ మొక్కలు చూడడం అందరికీ ఇష్టమే కాబట్టి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. చాలామందికి వీటిలో పేర్లు తెలిసే ఉంటాయి కదా! కాబట్టి మీరే తెలుసుకోండి. అన్ని పేర్లు అయితే నాకు తెలీదండి. గార్డెన్‌లకి వెళ్తుంటే కొన్ని కొన్ని ఈ మధ్య నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇది పాదండి. ఎందుకంటే అన్ని రకాల పేర్లు తెలుసుకోవాలంటే మా ఫ్రెండ్ నిర్మల గారు ఉండేవారండి. ఏదైనా సరే మొక్క తెలియకపోతే వెంటనే ఆవిడకి ఆ ఫోటో పెట్టేసి ఇదేం మొక్క అంటే ఇప్పటికి కూడా అండి ఆవిడ ఖచ్చితంగా చెప్పేయగలరు అనమాట. అలాగా అందరూ అయితే మొక్కలు అన్ని పేర్లు చెప్పలేరండి. ఇది చూసారా బోగన్విల్లియా, కనకాంబరం ఎంత బాగున్నాయో చూడండి గుత్తులుగా. బోగన్విల్లియా అండి కొమ్మలతో కూడా పెంచేస్తున్నారటండి ఈ మధ్య. నేను కూడా ట్రై చేయాలి. ఇక్కడ వంగ ఉంది చూడండి. ఇది ఇదండి కలోంజీ అనమాట. కలోంజీ రెడ్ అండి. చాలా అందంగా ఉంది కదండి. ఈ పక్కన కూడా ఉన్నాయి చూడండి పూల మొక్కలు. అంటే ఇది చిన్న చిన్న పింక్ కలర్లో ఉన్నాయండి. ఈ పక్కనే కనకాంబరం ఉంది చూసారా? ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. కనిపించాయా మీకు? బాగుంది కదండి గార్డెను. పుడమిపుత్ర అవార్డు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అని. చూడండి అన్నీ 100 రూపీస్ టబ్బులు, బకెట్లు వాటిల్లోనే పెంచుతున్నారండి మొక్కలు. ఇవి పసుపు దుంపలు అనుకుంటాను చూడండి చక్కగా ఊరిని ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇవైతే చామ దుంపలండి. మనకు తెలిసినంత వరకు గుర్తుపట్టేయచ్చు మొక్కల్ని. కొన్ని అయితే నేను చెప్పలేనండి. కానీ గార్డెన్ చూడడం అనేది మాత్రం మనందరికీ ఇష్టమైన విషయం అనేది నేను ఒప్పుకుంటాను. మీరేమంటారు? చూడండి ఎంత బాగున్నాయో మొక్కలైతే చక్కగా సిస్టమేటిక్గా అండి. స్టాండ్స్ కూడా చక్కగా అమర్చుకున్నారండి. ఇందులో పాలకూర చూడండి ఎంత బాగుందో. చక్కగా ఫ్రెష్గా పచ్చి తినేయాలి అనిపించేలా వచ్చిందనమాట. ఇక్కడ కూడా చామదుంపలు ఉన్నాయండి. ప్రతి దాని కింద కూడా స్టాండ్స్ అరేంజ్ చేశారు. ఇది వంగ అండి చూడండి ఎంత కాయిందో వంగ. చక్కగా వంకాయ రంగు అంటారు కదా, ఇవి పిందెలండి చక్కగా ఉన్నాయన్నమాట. మొక్కలకి స్టాండ్లు చూసారండి ఎంత బాగా అరేంజ్ చేశారో. నేను అదే చెప్తున్నానండి చక్కగా గ్రో బ్యాగ్స్
తర్వాత ఈ స్టాండ్స్ ఇవే మనం టెర్రస్ గార్డెన్‌లో చూసి నేర్చుకోవాల్సినవండి మనం. ఇక్కడ దొండ చూడండి పిందెలు ఎంత బాగున్నాయో. పిందెలే కాదండి చక్కగా కాయలే రెడీ అయినాయి అనమాట. ఇక్కడ బోగన్‌విలియా ఉందండి పింక్ కలర్ రాణి పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది కదా! ఇక్కడ నారు పోసారు చూడండి. ఇది తులసండి. పక్కనే బంతి ఉన్నాయి చూడండి. బంతి మొక్కలు ప్రతి గార్డెన్‌లో ఉండాలండి. ఎందుకంటే బటర్‌ఫ్లైని అట్రాక్ట్ చేయడానికి దానికి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడైతే చూడండి ఎడీనియం ఉంది చూసారా? ముద్దనమాట. మంచి స్నఫ్ కూడా కాదండి. కాఫీ పొడి కలరు, డార్క్ మెరూను. ఈ యెల్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చక్కగా సరస్వతి ఆకుల్లాగా ఉన్నాయి ఆకులైతే. కానీ ఈ ప్లాంట్ నేమ్ మా నిర్మల గారు చెప్పారండి. నేనే మర్చిపోయాను. ఇది ఇక్కడైతే టమాటా నారు పోసారండి. ఈ బంతి పక్కనే ఇక్కడ చిలక ముక్కులో ఒక వెరైటీ ఉంది చూడండి. ఈ బంతి అయితే రేర్ వెరైటీ అండి కొంచెం. చిలక ముక్కులో ముద్ద కాకుండా పింక్ ఇదండి రేఖలాగా వస్తుందనమాట. ఇక్కడ కూడా చిక్కుడు పాదు ఉంది చూసారా? ఇగోండి గ్రో బ్యాగ్స్‌లో ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. కుండీలు, గ్రో బ్యాగ్స్, 10 లీటర్స్ బకెట్స్, 20 లీటర్స్ బకెట్స్ అన్నీ అండి. ఇదిగోండి బీరకాయలు చూసారా ఎంత చక్కగా కాసాయో. అసలు ఇలా చూస్తుంటే అండి మనకి పచ్చివే తినాలనిపించేలా ఉంటాయి. ఇదైతే మిర్చండి. గట్ల మీద అన్నిటి మీద అరేంజ్‌మెంట్ చూసారా? పందిరి, మందార పువ్వు చూడండి ఎంత బావుందో. ఇదైతే చిలకముక్క పూలు లైట్ పింక్ కలర్ అండి. బేబీ పింక్ అంటాం కదా! ఆ కలర్ అనమాట. ఇక్కడే నందివర్ధనం ఉంది చూడండి. అలాగే కంపోస్ట్ అది తయారు చేసుకుని మనం ఒక్కొక్క గార్డెన్‌కి వెళ్తుంటే ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నామండి. నేను ఇలా గార్డెన్ వీడియోలు తీయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా విషయాలు నేనైతే నేర్చుకుంటున్నాను. టెర్రస్ గార్డెన్ మీద మన స్టాండ్స్ ఎలా పెట్టాలి, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలి, కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, ఇలా నేను చూసినవన్నీ మీకు చెప్తున్నా కదా! ఇదిగోండి మార్నింగ్ గ్లోరీ అండి ఇది. ఇలా పైకెళ్ళిపోయి పైన పూస్తున్నాయి చూడండి. లైట్ పింక్ కలర్ అబ్బా! ఎంత బాగున్నాయో చూడండి. భలే అందంగా ఉంటాయండి మార్నింగ్ గ్లోరీ అయితే మాత్రం. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఈ కలర్ అయితే బాగుంది కదా! ఇక్కడ చూడండి లెమన్ అనమాట. నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కోలియాస్ కూడా చూడండి వెరైటీస్ ఉన్నాయి. అలాగే వాటర్ లిల్లీస్ అండి. వాటర్ లిల్లీస్‌లో ఒక రకం అయితే అండి ఆకు తిరగేస్తే వచ్చేస్తాయండి వేళ్ళు చక్కగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటా నారుంది చూసారా? ఇదిగోండి ప్రతి గార్డెన్‌లో అండి ఇప్పుడు అందరూ కూడా పూలు గాని, పళ్ళు గాని, కూరగాయలు గాని అన్నీ పండించేసుకుంటున్నారు. నాకిలా గార్డెన్‌కెళ్ళినప్పుడల్లా నేను కూడా అలా పండించేయాలని వీరావేశం వస్తుందండి. వంకాయ చూడండి ఎంత బాగుందో డబుల్ షేడ్‌లో. ఒకటి అటు తిరిగింది కదా! ఒకటి సైడ్‌కి తిరిగింది చూడండి. ఎంత చక్కగా ఉన్నాయి. రౌండ్‌గా ఇదో వెరైటీ అనమాట అండి వంకాయల్లో కూడా. ఇది గులాబీ అయితే మంచి కలర్ అండి. చాలా బాగుంది చూసారా? ఇది రెడ్ కాదు, ఆరెంజ్ కాదు మిక్స్డ్ కలర్‌లో ఉందనమాట. ఇక్కడ కూడా వాటర్ లిల్లీ ఉంది చూడండి పక్కనే. ఇదిగోండి తులసి, అలాగే జామ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చక్కగా ఇది కాకరపాదండి. తులసి. ఇది కూడా బీరేనండి. చక్కగా బీర చక్కగా వచ్చింది చూసారా? ఇది బొగడబంతండి. ఏ కలర్ వస్తుందో తెలీదు. అంటే పువ్వు లేదు కాబట్టి నేను అలా అన్నాను. ఇగోండి ఈ గ్రో బ్యాగ్‌లో కూడా చక్కగా నారు పోసారనమాట. ఇగోండి కోలియాస్ అయితే ఇది ఫ్లవర్ బొకేలా ఉంది చూడండి. మనం వేరేగా బొకేస్ ఏం కొనివ్వక్కర్లేదు. మన గార్డెన్‌లో పూలతో చేయొచ్చు. ఈ బుద్ధుడి అరేంజ్‌మెంట్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎంత బావుందో చూడండి. ఓ పక్కనేమో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది చూడండి ఈ పక్కన. ఆ బుద్ధుడు, ఆ అరేంజ్‌మెంటు చక్కగా అండి గార్డెన్స్‌లో ఇలా బుద్ధుడిని, కృష్ణుడిని అరేంజ్ చేస్తే చాలా బావుంటుంది. ఇది ములగ చెట్టండి. ములక్కాయలున్నాయి చూసారా? టెర్రస్ మీదే ములక్కాయలు పండించేస్తున్నారండి అందరూ. ఇది కూడా అండి మందార చూసారా ఎంత బావుందో? చిన్నదే. చిన్న మందారలాగా ఉంది. కానీ రేఖ చాలా అందమైన కలర్ ఉంది చూసారండి? ఇది కూడా వంగేనండి. వంకాయ చూడండి. అదిగో. గ్రీన్ వంకాయలండి. పొడవుగా ఉన్నాయన్నమాట. ఇలా మొక్కలండి చూస్తూ ఉంటే మనం గార్డెన్స్‌కెళ్ళి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయనిపిస్తుంది. ఇది అంజీరండి. చక్కగా నిండుగా పిందెలతో ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలా అనమాట. చూడండి గ్రో బ్యాగ్స్‌లో ఎట్లా చక్కగా వంకాయలు చూడండి ఎంత చక్కగా పెంచారో. అంటే కంపోస్ట్ వాళ్ళు తయారు చేసే విధానం గానీ, మొక్కలకిచ్చే ఫెర్టిలైజర్స్ కానీ, ఇంత కాపుని, ఇంత పూతని తీసుకొస్తాయనమాటండి. అది మనం నేర్చుకోవాల్సిందనమాట. ఏ గార్డెన్ చూసినా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అదండి. హ్యాంగింగ్ పాట్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి జినియా అండి. చూడండి మంచి కలర్ అనమాట. రెడ్ కాదు, ఆరెంజ్ కాదు అది. ఇది కూడా యెల్లో కలరు. ఇది లెమన్ యెల్లో. ఇలా మంచి మంచి కలర్స్‌లో ఉన్నాయి చూసారా? జినియా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. ఇదైతే ప్రూన్ చేసినట్టున్నారండి. రోజుకి ఎప్పుడు కూడా గులాబీకి ఏదైనా తెగుల్లా అలా వస్తే మనం మొత్తం ప్రూన్ చేసేయాలండి. చిగురేసుకొచ్చేస్తుందనమాట వెంటనే. అలాంటివి కూడా మనం నేర్చుకోవాల్సినవేనండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారా ఒక బొమ్మని అరేంజ్ చేశారు. అయినా కూడా అది కూడా గార్డెన్‌లోకొచ్చి వాలినట్టే కనిపిస్తోంది. ఇవన్నీ మందారాలు, గులాబీలండి. చూడండి చక్కగా చిగుర్లతో ఎంత అందంగా ఉన్నాయో చూడండి.
అనుప్రీత గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత మంచి వీడియో మాకు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ అనుప్రీత గారు. మీకు ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే వీడియో పంపించిన సుధా గారికి కూడా థ్యాంక్స్ అండి. మీ ఇద్దరి వల్ల నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. యెల్లో పింకు రోజెస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడో రోజ్ అండి. ఇదంతా గులాబీల తోటలా ఉంది చూసారా? ఎంత బాగున్నాయి. ఇదైతే బ్లాక్ రోజ్ అంటారండి దాన్ని. స్నఫ్ కలర్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది చూసారా? ఇవంతా గులాబీలేనండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎలా అయినా గులాబీలు చూస్తుంటే మనసు దోచినట్టే ఉంటాయి కదండీ! ఏవైనా సరే అనుప్రీత గారి గార్డెన్ మనకి ఎన్నో విషయాలు నేర్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి మనం ఇలా చూస్తూనే ఎన్నో నేర్చుకోవచ్చండి. ఎవరి గార్డెన్ చూసినా నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం అనుప్రీత గారి గార్డెన్ చూస్తున్నాం. అందుకే పొడమపుత్ర అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చూడండి గార్డెన్ అయితే చాలా బాగుంది కదా! మీకేమనిపిస్తుందండి ఈ గార్డెన్ చూస్తే? అక్కడికి వెళ్లి చూసేయాలనిపించట్లేదా హైదరాబాద్ ఎళ్లి? నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఇది మామిడండి. చూసారా టమాటా మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చామంతులు చూడండి. ఈ కలర్ అయితే రేర్ కలర్ అండి. ఈ పింకు, ఈ రెడ్ కూడా రేర్ కలర్సే చామంతి. జామ చెట్టు చూడండి ఎంతుంది, దానికి ఎంత కాయొచ్చిందో చూడండి. ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. అంటే ఇచ్చే పోషకాలు, ఫెర్టిలైజర్స్ వల్ల అలా ఉంటుంది. ఇది ఆల్మండా పీచ్ కలర్ అండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. అన్ని రకాలు ఉన్నాయి అనుప్రీత గారి గార్డెన్‌లో. మనం చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి కదండీ! మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుందండి? ఇదిగో ఇది రేర్ ప్లాంట్ అండి. ఆ పింక్ కలర్ ఫ్లవర్స్‌ది. ఈ పేరైతే నేనెప్పుడు మిస్ అవుతూ ఉంటాను. పేరు చెప్పలేను గానండి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌లా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయండి అవైతే మాత్రం. ఇది చూసారా? ఇది కూడా ఒక వెరైటీ అనమాట. దీని పేరైతే నాకు తెలీదు పింక్ కలర్‌లోని. ఇవి పసుపు కుంకుమ పూలంటారండి ఇవి. ఇవి చూడండి ఎంత చక్కగా గుత్తులుగా ఎంత బాగున్నాయో చూడండి. బాగున్నాయి కదండీ! భలే ఉన్నాయండి ఈ గార్డెన్‌లో. చాలా బాగుంది. ఉసిరి చెట్టు ఉంది. అన్ని రకాలు ఉన్నాయండి గార్డెన్‌లో. ఇదో రకం క్రోటన్స్ అండి. ఇవి డబల్ కలర్‌లో ఆకొచ్చి భలే అందంగా ఉంటుందనమాట. వేప చెట్టు కూడా ఉంది చూడండి. మీకేమనిపిస్తుందండి ఈ వీడియో చూస్తే? నాకు తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనుప్రీత గారు. థ్యాంక్ యూ సుధా గారు. సుధా గారంటే మా ఫ్రెండ్ జయసుధ గారండి. థ్యాంక్ యూ.